జరగాల్సిన చోటే అన్యాయం జరుగుతోంది. న్యాయం చేయాల్సిన న్యాయస్థానం కోర్టు హాల్లోనే మహిళలకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. వారిపైన చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కోర్టులో పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగులే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మహిళతో కోర్టు బెంచ్ క్లర్క్ సత్యనారాయణ నీచపు పనులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అసభ్యంగా తాకుతూ మహిళా ఉద్యోగికి ఇబ్బందులకు గురి చేశారట. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఫోటోలో కనిపించే వ్యక్తి సత్యనారాయణ. ఆయన బెంచ్ క్లర్క్ సహ ఉద్యోగి మహిళకి చాలా తీవ్రంగా తన చేతులు తాగడం, ఒంటిపై చేయి వేసి తడమడం, ఇష్టం వచ్చినట్టుగా తనను టచ్ చేయడం, చాలా ఇబ్బందికరంగా తనని ముట్టుకోవడం, ఈ రకంగా అనేక దారుణాలకు పాల్పడ్డాడట. ఇక్కడితో ఆగకుండా ట్యూబెక్టమీ మీరు చేయించుకున్నావా, ఎంజాయ్ చేద్దామంటూ కూడా తనతో వికృతంగా మాట్లాడట. పిల్లలు కాకుండా అబార్షన్ చేయించుకున్నావా, ఆ తర్వాత మనం ఎంజాయ్ చేద్దామంటూ కూడా మాట్లాడుకొచ్చారట. అటువంటి దారుణానికి ఏకంగా కోర్టు హాల్లోనే ఇవంతా జరిగింది. నీకు ఏం కావాలన్నా అడుగు చేస్తా, నాకు కావాల్సింది నాకు ఇచ్చే అంటూ కూడా వేధింపులకు పాల్పడుతున్నాడట. తనకు సహకరిస్తే ఉద్యోగం పర్మనెంట్ చేయిస్తానంటూ కూడా ఆఫర్లు ఇస్తున్నాడట. సత్యనారాయణ పైన పోలీసులకి సదరు మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేస్తే ఆయన పైన సెక్షన్ 74, 75, 78 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఉద్యోగికి బెంచ్ క్లర్క్ సత్యనారాయణ నుంచి ఇటువంటి నీచపు పనులు ఎదురయ్యాయి, లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ట్యూబెక్టమీ చేయించుకుంటే కనుక ఎంజాయ్ చేద్దాం, నీకేం కావాలన్నా ఇస్తా, డబ్బు కావాలన్నా ఇస్తా, నీ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయిస్తా అంటూ కూడా ఆఫర్లు ఇచ్చాడట. సదరు మహిళ కొంత ఇబ్బంది పడి చాలా ఏం చేయాలో తోచక ఎన్ని రోజులుగా జరుగుతుందో ఏమో కానీ పాపం అన్ని భరించి కుటుంబ పోషణ కోసం అందులో ఉద్యోగం చేస్తూ ఆఖరికి వస్తే ఇటువంటి దుర్మార్గుడి చేత ఇటువంటి దారుణానికి కొంత ఎదురైన తనకు కూడా అసభ్యంగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా తాకడం, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, ఇలా సత్యనారాయణ చేసినటువంటి పనులు అంతా ఇంత కాదు. మరిన్ని అప్డేట్స్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఏంటి ఎన్ని రోజులుగా ఈ సత్యనారాయణ సదరు మహిళను వేధిస్తూ ఉన్నాడో, ఆ మహిళ ఏం చెప్తోంది, ముఖ్యంగా ఆ మహిళ ఏ స్థాయిలో ఉద్యోగంగా పనిచేస్తోంది, ఏకంగా న్యాయం చేయాల్సినటువంటి న్యాయస్థానంలోనే ఇటువంటి విధంగా మహిళకు అన్యాయం జరుగుతుందంటే ఏం చెప్పాలి? మనోజ్, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు ఎన్ని చట్టాలు చేసినా కానీ నిత్యం ఏదో ఒక చోట పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. బాధితులు అటు పోలీసులను అప్రోచ్ అవుతూనే ఉన్నారు, ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కానీ ఏదో ఒక చోట నిత్యం ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జ్యుడిషియరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులోనే ఏకంగా ఈ ఘటన జరగడం నిజంగా చాలా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే చట్టాలు చేసే చోట, న్యాయస్థానాలు తీర్పు ఇచ్చేటువంటి చోట కూడా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరగడం చాలా బాధాకరం అని చెప్పి చాలా మంది కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని అంశాలు అయితే తెలియాల్సింది. ప్రస్తుతం భద్రాచలం జ్యుడిషియరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో బెంచ్ క్లర్క్ గా పనిచేసినటువంటి సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణల కింద భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అదే కోర్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేసినటువంటి సదరు మహిళా ఉద్యోగి పట్ల సత్యనారాయణ చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆమె శరీర భాగాలను తడమడం, ఆమె శరీర భాగాలను వర్ణిస్తూ ఆమె ఎదుటే కూర్చొని చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడడం, అటు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావా, అటు ఎంజాయ్ చేద్దామా అంటూ కూడా తప్పుడు కూతలు కూయడం, ఇటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు కూడా సదరు బాధిత మహిళా ఉద్యోగిని అయితే బాధితను గురి చేసినట్లయితే సమాచారం అవుతుంది. లీవ్ కావాలన్నా, ఫినాన్షియల్ సపోర్ట్ కావాలన్నా తననే అడుగు, ఎటువంటి ఇబ్బంది వచ్చినా నన్నే అడుగు, కానీ నాకు కావాల్సింది మాత్రం ఇవ్వాలంటూ కూడా సదరు ఉద్యోగిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే బాధితురాలు పూర్తిగా అతని అసభ్యకరమైనటువంటి ప్రవర్తనను ఈసడించుకుంటూనే వస్తుంది. సహచర ఉద్యోగులు కూడా చెప్పింది. కోర్టులో కొంతమంది మహిళా ఉద్యోగులకు కూడా ఈ విధంగా బెంచ్ క్లర్క్ సత్యనారాయణ తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, తనతో ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు, శరీర భాగాలను వర్ణిస్తూ అసభ్యకరమైనటువంటి సందేశాలు, సైగలు కూడా చేస్తున్నాడంటూ కూడా సదరు బాధిత ఉద్యోగి మహిళా ఉద్యోగులతో చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ సదరు మహిళా సహచర ఉద్యోగులు కూడా తాము కూడా ఇటువంటి వేధింపులకు గురయ్యామని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతినటువంటి సదరు బాధిత మహిళా ఉద్యోగి విషయాన్ని నేరుగా
తన భర్త దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. సదరు భర్త కూడా కొంత అర్థం చేసుకొని పని ప్రదేశాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని భార్య ఇచ్చినటువంటి సమాచారంతో పోలీస్ స్టేషన్ లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా భద్రాచలం పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేరుగా కోర్టులో ఉన్నట్టు పనిచేసినటువంటి బెంచ్ క్లర్క్ గా పనిచేసినటువంటి సత్యనారాయణపై కేసు నమోదు చేశారు, ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు కూడా ఈ అంశంపై ప్రాథమిక దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడైనటువంటి బెంచ్ క్లర్క్ సత్యనారాయణపై 74, 75 భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్ కింద కేసు నమోదు అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ప్రధానంగా బాధిత మహిళా ఉద్యోగి చాలా ఇబ్బందికరమైనటువంటి మానసిక ఆందోళన అయితే ఎదుర్కొంటుందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు గడిచిన 4 రోజుల కాలంగా సదరు బెంచ్ క్లర్క్ గా ఉన్నటువంటి సత్యనారాయణ విధులకు మాత్రం హాజరు కావడం లేదు. ప్రస్తుతం ఆ బాధిత ఉద్యోగి కూడా విధులకు హాజరు కానట్లు మనకు సమాచారం అయితే అవుతుంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి ఘటనల పట్ల అటు న్యాయస్థానాలు కావచ్చు, చట్టాలు కావచ్చు మరింత కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే సదరు సత్యనారాయణ అంశంపై అటు ఆర్టీవీ కూడా క్షేత్రస్థాయిలో సంప్రదించే ప్రయత్నం చేసింది. సహచర ఉద్యోగులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. సత్యనారాయణ బిహేవియర్ పట్ల చాలా నెగిటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది. ఎందుకంటే చాలా మంది మహిళా ఉద్యోగులు కోర్టులో పనిచేస్తూ ఉంటారు. అటు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, కొన్ని వందల మంది నిత్యం రాకపోకలు సాగుతున్నటువంటి ఆ ప్రదేశం, ఆ ప్రాంగణంలో నిజంగా చట్టాలు చేసి తీర్పులు ఇచ్చేటువంటి ఆ ప్రదేశంలోనే మహిళా ఉద్యోగులు ఇలా లైంగిక వేధింపులకు గురి కావడం నిజంగా అందరినీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గుర్తించిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం బెంచ్ క్లర్క్ గా పనిచేసినటువంటి సత్యనారాయణ సస్పెండ్ చేయాలి, అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధిత మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యులు బాధిత మహిళా ఉద్యోగి కోరుతుంది మనోజ్. రైట్ ఉదయ్. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగికి సదరు బెంచ్ క్లర్క్ గా పనిచేసేటువంటి సత్యనారాయణ అనే ఒక వ్యక్తికి మధ్య కొంత రోజులుగా ఈ యొక్క వ్యవహారం కొనసాగుతోంది. చాలా పెద్ద మొత్తంలో అంటే ఇక్కడ సత్యనారాయణ అనే ఒక వ్యక్తి ఆ మహిళని ఎంత దారుణంగా ప్రవర్తించాడు, ఎంత దారుణంగా బిహేవ్ చేశారనంటే, నువ్వు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నావా, అయితే మనం ఎంజాయ్ చేద్దాం, నీ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయిస్తా, ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఎదురెదురుగా కూర్చొని వారిద్దరూ ఈ రకంగా పిచ్చిగా సత్యనారాయణ ఆ మహిళ పట్ల బిహేవ్ చేసేవాడట. ఆ మహిళ భర్తతో కూడా చెప్పింది. భర్త అర్థం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రజెంట్ ఆయన పైన కేసు నమోదు చేశారు. న్యాయస్థానంలో న్యాయం జరగాల్సింది పోయి ఈ రకంగా మహిళలే, అందులో పనిచేసే ఉద్యోగిగా ఉన్నటువంటి మహిళలే ఈ రకంగా దారుణానికి అన్యాయం అవడం అనేది కొంత కలిచివేస్తోంది. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్యనారాయణ పైన ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఆ సదరు మహిళ ఇష్టం వచ్చినట్టుగా ఇలా తాకుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పిన నేపథ్యంలో అటు పోలీసు అయితే కేసు నమోదు చేశారు. కానీ కోర్టులోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనంటే మరి ఆ కోర్టు పరిధిలో ఉన్నటువంటి న్యాయాన్ని అందించేటువంటి న్యాయవాదులు, అక్కడ జడ్జిలు ఏం చేస్తారు, ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఏకంగా న్యాయస్థానం పైన ఇప్పుడు మచ్చ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రపంచం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.